ఏ దేవుడికి పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఈ వీడియోలో మీకు నేను స్పష్టంగా చెబుతాను. శివుడికి పూజ చేస్తే మనసుకు శాంతి కలిగి భయాలు తగ్గుతాయి. మీరు ఏదైనా బాధతో దిగులు చెందుతూ ఉంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి పూజ చేసి ప్రార్థించండి. మీ బాధలు ఖచ్చితంగా తొలగుతాయి. లక్ష్మీదేవికి పూజ చేస్తే ధనం ఐశ్వర్యం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. సరస్వతీదేవి జ్ఞానం చదువులో విజయాల కోసం చదువుకునే విద్యార్థులు ప్రతి గురువారం నాడు సరస్వతీదేవికి పూజ చేస్తే చదువులో మంచి పురోగతిని చూస్తారు. గణేశుడు అడ్డంకులు తొలగి పనులు సులభంగా అవుతాయి. మీరు ఏదైనా ఒక పెద్ద పని మొదలుపెట్టినప్పుడు సహజంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వినాయకునికి పూజ చేస్తే అటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. హనుమంతుడు ధైర్యం, శక్తి, నెగిటివ్ ఎనర్జీ దూరం కావాలంటే ప్రతి మంగళవారం హనుమంతుడికి పూజ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి విజయం, కెరీర్ గ్రోత్ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలి. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు, మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలనుకున్నా, శాలరీ ఇంక్రిమెంట్లు కావాలన్నా, వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలన్నా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే ఆ దేవుడి అనుగ్రహం మీకు ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యం, ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ప్రతి ఆదివారం సూర్యుడికి పూజ చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.